అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో సీలింగ్ ల్యాండ్స్ అంటే సీలింగ్ భూముల గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు సీలింగ్ భూములు కొనవచ్చా, సీలింగ్ భూములు రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, సీలింగ్ భూములపై ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, అలాగే సీలింగ్ భూములు అంటే ఏంటి, అలాగే ఈ భూములు అంటే సీలింగ్ భూములు ఎవరికి ఇస్తారు, ప్రస్తుతం జూన్ నెలకు సంబంధించి సీలింగ్ భూములపై అప్డేట్ ఏంటి, అలాగే సీలింగ్ భూములు కొనవచ్చా లేదా ఎవరికైనా అమ్మవచ్చా, భవిష్యత్తులో సీలింగ్ భూములపై ఏమైనా అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ మనము ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళకిన మన యూట్యూబ్ ఛానల్ను తెలుగు సోషల్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా మర్చిపోకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో సీలింగ్ భూములు అంటే ఏంటి, ముందుగా మనము ఈ విషయం అనేది తెలుసుకోవాలి. సీలింగ్ భూములు అంటే చట్ట ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబం చట్టం అనుమతి పరిమితికి మించి ఎక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే, అంటే ఎక్కువగా అదనపు భూమి కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆ భూముల అన్నిటినీ సీలింగ్ భూములు అంటారు. అంటే ఒరిజినల్ పట్ట కాదండి, ఇక్కడ డి పట్ట అంటే డీకేటీ ల్యాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే 5 ఎకరాలకు మించి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి స్వాధీనం భూములు అంటే సీలింగ్ భూములుగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ప్రభుత్వం ఎన్నికలకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెండవది వచ్చేసి ఈ భూమి ఎవరికి ఇస్తారు అంటే సీలింగ్ భూములు ఎవరికి ఇస్తారు, భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఈ భూములు అనేది ఇస్తారు. వ్యవసాయ కూలీల వారికి ఈ భూములు అనేవి ఇస్తారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టా ఇచ్చి అవకాశం అయితే ఉంది. అంటే ఒరిజినల్ పట్ట కాదండి, డి పట్టా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే సాగులో ఉన్నట్లయితే వాళ్ళకి డి పట్టా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రస్తుతం జూన్ నెలలో సీలింగ్ భూములకు సంబంధించి అప్డేట్ ఏంటి, సీలింగ్ భూములన్నిటినీ రిజిస్ట్రేషన్కు అనుమతిస్తూ కొత్త జీవో లేదా చట్ట సవరణ ఇంకా విడుదల కాలేదు. ఈ భూములకు సంబంధించి ఇంకా చట్టం అనేది విడుదల కాలేదన్నమాట, రిజిస్ట్రేషన్ కూడా కావట్లేదన్నమాట. ఇది గమనించవలసిన విషయం. ప్రతి భూమి పరిస్థితిని రెవెన్యూ రికార్డులో అలాగే కోర్టు కేసుల ప్రభుత్వాల కేటాయింపులో అదనంగా పరిశీలించి వీటన్నిటిని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నమాట. అలాగే కొన్ని భూములు అన్నిటినీ వివాదాల్లో ఉండడంతో వారిని రిజిస్ట్రేషన్లను పెండింగ్ లో ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో సీలింగ్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. వాటిలో కూడా కోర్టు వివాదాల్లో కేసుల్లో పెండింగ్ లో ఉండడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ లో కూడా పెండింగ్ లో ఉండడం జరుగుతుంది. అలాగే సీలింగ్ భూముల్ని కొనవచ్చా, అది ప్రభుత్వం చట్టపరమైన స్థితిపై ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే ప్రభుత్వం పూర్తిగా హక్కులు కల్పించాలని లేదా వివాదంలో ఉన్న సీలింగ్ భూములు కొనుగోలు చేయడం ప్రమాదకరంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇది గమనించి మీరు ఆ భూమి సీలింగ్ భూమా లేదా కాదా అనేది తెలుసుకొని, లేదా కోర్టు లేదా వివాదాల్లో ఉందో లేదా అని తెలుసుకొని మీరు కొనుగోలు చేయాలి అన్నమాట. అలాగే సీలింగ్ భూములకు సంబంధించి భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉందా అంటే రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సంరక్షణ వివాదాల్లో భూ చట్టాల్లో మార్పులపై చర్యలు తీసుకుంటుంది. అయితే సీలింగ్ భూములన్నిటినీ సాధారణంగా రిజిస్ట్రేషన్ కు అనుమతి లేదన్నమాట. అధికారంగా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అధికారంగా ఎక్కడైతే ఇప్పటి వరకు ప్రకటన అయితే లేదన్నమాట.
అలాగే సీలింగ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చా అంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో లేదా చట్ట సవరణ తీసుకొస్తే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంతమంది లబ్ధిదారులు ప్రయోజనాలు కలగవచ్చు అన్నమాట. అంటే ఇలా తీసుకురావడం వల్ల కొంతమందికి అయితే ప్రయోజనం అయితే కలగవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు కూడా రావచ్చు అన్నమాట. అయితే ఇది ప్రస్తుతం అధికారంగా ఇంతవరకు ప్రకటించబడలేదన్నమాట. ఈ విధంగా అయితే ప్రకటించబడలేదు. అలాగే సీలింగ్ భూములు ఉన్నవారు ఎలాంటి కొనుగోలు అలాగే అమ్మకాలు నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా తప్పనిసరిగా మీ యొక్క తహసీల్దార్ కార్యాలయం లేదా రెవెన్యూ అధికారుల వద్ద మీ యొక్క భూమి రికార్డుల చట్టపరమైన స్థితిని ధృవీకరిస్తూ ఏదైనా పత్రంగా అంటే మీ యొక్క భూమి మీ యొక్క రెవెన్యూ రికార్డులో ఏవైనా డాక్యుమెంట్లకు సంబంధించి ఏవైనా పొలానికి సంబంధించి ఏవైనా ధృవీకరణ పత్రం అంటే ఈ సంవత్సరం ఏ పంట వేసినారు, ముందుకు ఏం వేసినారు అనేది ఏదైనా కానీ ఉన్నట్లయితే మీరు అక్కడ ధృవీకరణ పత్రం అనేది తీసుకోవాలి. అలాగే కొన్ని భూములు అన్నిటినీ వివాదాల్లో ఉండడంతో వారిని రిజిస్ట్రేషన్లను పెండింగ్ లో ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో సీలింగ్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. వాటిలో కూడా కోర్టు వివాదాల్లో కేసుల్లో పెండింగ్ లో ఉండడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ లో కూడా పెండింగ్ లో ఉండడం జరుగుతుంది. అలాగే సీలింగ్ భూముల్ని కొనవచ్చా, అది ప్రభుత్వం చట్టపరమైన స్థితిపై ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే ప్రభుత్వం పూర్తిగా హక్కులు కల్పించాలని లేదా వివాదంలో ఉన్న సీలింగ్ భూములు కొనుగోలు చేయడం ప్రమాదకరంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇది గమనించి మీరు ఆ భూమి సీలింగ్ భూమా లేదా కాదా అనేది తెలుసుకొని లేదా కోర్టు లేదా వివాదాల్లో ఉందో లేదో అని తెలుసుకొని మీరు కొనుగోలు చేయాలి అన్నమాట. అలాగే సీలింగ్ భూములకు సంబంధించి భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉందా అంటే, రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సంరక్షణ వివాదాల్లో భూ చట్టాల్లో మార్పులపై చర్యలు తీసుకుంటుంది. అయితే సీలింగ్ భూములన్నిటినీ సాధారణంగా రిజిస్ట్రేషన్ కు అనుమతి లేదన్నమాట. అధికారంగా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అధికారంగా ఎక్కడైతే ఇప్పటి వరకు ప్రకటన అయితే లేదన్నమాట. అలాగే సీలింగ్ భూములకు సంబంధించి 1973లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మర్స్ సీలింగ్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ ప్రకారం అయితే ఇది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతానికి సీలింగ్ భూములపై ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఇంకా ఎటువంటి రిజిస్ట్రేషన్ కు అనుమతి అయితే రాలేదు, చట్టపరంగా కానీ రాలేదన్నమాట. ఇంకా సీలింగ్ భూములు కొనేవారు జాగ్రత్తగా కోర్టు లేదా వివాదాల్లో ఉన్నారో లేదో అని తెలుసుకొని మీరు కొనుక్కోవాలి అన్నమాట. ఇది అప్డేట్ అండి ప్రస్తుతానికి సీలింగ్ భూములపై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.